డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి చాలా గొప్పగా జరుపుకుంటా ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది. ఇటీవల ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ 125 అడుగులు ఎత్తున్నటువంటి విగ్రహం దగ్గర కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. కొంతమంది నేతలు కూడా వచ్చారు, అంబేద్కర్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా వివిధ కీలక నేతలు కూడా రావడం జరిగింది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సునీత. నేను కంటోన్మెంట్ ఏరియా నుండి వచ్చాను. నేను ఒక ఉద్యమకారురాలను. ఎట్లా చూడవచ్చు, అంబేద్కర్ విగ్రహం ఇక్కడ కట్టించారు గతంలో, ఇప్పుడు దానికి సంబంధించి అంతా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి గుర్తు చేసుకుంటే ఎట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం ఏంటి అనేది. ఈరోజు 135వ జయంతి మా దేవుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ పండుగ ఇంత ఘనంగా చేసుకున్న అనుకుంటే ఈరోజు మా తెలంగాణ సాధించిన కేసీఆర్ మా బాపు. ఈ విగ్రహము ఎంత ఆటంకాలు వచ్చినా ఫస్ట్ సీఎం అయిన తర్వాత నేను విగ్రహం ఏర్పాటు చేస్తాం, మేము పండుగ చేసుకుంటామని పెట్టాడు. అది పెట్టిన తర్వాత కూడా కొంతమంది వ్యక్తులు ఇది ఓపెన్ చేయకుంటుంటే మేమే దీని గేట్లు పగలగొట్టి లోపలికి వెళ్ళి మా బాబాసాహెబ్ అంబేద్కర్ను చూసుకునడం జరిగింది. స్ఫూర్తి ఎట్లా చూడొచ్చు అంబేద్కర్ స్ఫూర్తి అన్న? ఇంకోటి, ఆయన ఒక దళిత కుటుంబాల మహారాష్ట్రలో పుట్టి ఊరవతల వీధి లైట్ల కింద చదివి ఎన్నో డిగ్రీలు సాధించి అసలు ఆ కుటుంబాన్ని కూడా బలిదానంలు ఇచ్చినట్టే వాళ్ళకు. ఎందుకంటే ఆకలి విద్య వైద్య దొరకనప్పుడు వాళ్ళని బలిదానం ఇచ్చి మా కోసం రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగం పొందబడిసి ఇంతవరకు తీసుకొచ్చి మీ వీధులల్లా తిరగని రోజులు ఉండే. మూతికి ముంత వెనక తాటాకు ఉండే, వాటర్ తాగుదామన్నా కూడా వాటర్ ముట్టుకొని పరిస్థితిలో ఉండే. దళితులను వీధి కుక్కల కంటే అద్మానంగా చూసే వాళ్ళను మహిళలు కానీ జెంట్స్లు కానీ అట్లా ఉండేది. అలాంటిది గుర్తించి రాత్రి పగలు కొన్ని రాత్రులు నిద్ర లేని రాత్రి రాజ్యాంగం అంబేద్కర్ను పొందబరిచి ఎన్నో ఆర్టికల్లు తెచ్చి హైకోర్టు కానీ కింద ఏ సెక్షన్ ఎట్లా ఉంటుంది, మహిళలకు ఏం కావాలి, 35% రిజర్వేషన్ ఎందుకు అడిగిండు, మహిళలు కూడా చైతన్యపరచాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో మాకు త్యాగం చేసిండు. ఈరోజు త్యాగం చేసిన ఈ గుండాగాళ్ళు, ఈ తెలివిలేని సన్నాసులు ఈ రాజ్యాంగం వద్దు. ఇప్పుడు అవును, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఒక చదువును అందించి మమ్మల్ని గుళ్ళల్లో పోనీయలేదన్న. మాకు ఒక ఉండాలి, ఒక దేవుడు ఉండాలని ఇప్పుడు చర్చిలో పోతాను. ఆ చర్చికి పోయేది కూడా దళితులకు రిజర్వేషన్ లేదంటే ఏం కారణం? దళితులు అంటే ఇక్కడ భూమి మీద లేరా, ఇక్కడ బ్రతకట్లేదా, ఇక్కడ చదవట్లేదా, వాళ్ళు మనుషులు కదా అని అడుగుతున్నాం మేము. ఈరోజు రాజ్యాంగంలో ఉంది కదా అందరూ సమానత్వం అని. ఇప్పుడు దళితులను వెనకబడి నెట్టబడితేనే కదా మాకు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ చట్టం ఇచ్చింది. మమ్మల్ని అనగదొక్కుతారనే కదా ఎస్సీ ఎస్టీ చట్టము రాజ్యాంగంలో రాసి ఉంది. ఇప్పుడు కొత్త వాళ్ళు చదువు సన్నాసి రాండి, కేంద్ర గవర్నమెంట్ ఏమంటుంది, ఇది రాజ్యాంగంలో ఎస్సీ ఇది కులం మారితే ఎస్సీ ఎస్టీ వర్తించదంటే ఎంత అన్యాయం, రిజర్వేషన్ వర్తించదట ఎంత అన్యాయము. మా ఓట్లు అందుకొని మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని వీధి అవతల ఉంచి నీళ్లు ముట్టుకోకుండా గిన్నె ముట్టుకోకుంటే మేము అన్యాయం గురైనట్టే కదా, మా ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టే కదా. ఎట్లా చూడొచ్చు మరి ఈ తీర్పుని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వర్తించదనే అంశాన్ని? అంటే ఇప్పటికి కూడా వెనక్కి నెట్టివేయబడుతుంది అనుకోవచ్చా దళిత వర్గాలని? వెనుక నెట్టబడుతుంది 99% అనుకుంటున్నాము. ఎందుకంటే నేను కూడా మా తెలంగాణ ప్రజలకు, ప్రపంచం వాళ్ళందరికీ దళిత కుల సంఘాలంతా ఏకం కావాలి, బహుజనులంతా ఏకమైతేనే మనం ఏకతాటిగా ఉంటేనే మన జోలికి రారు, మన రాజ్యాంగం ఎవరు ముట్టుకోరని నేను ఆత్మవిశ్వాసంగా చెప్తున్నాను. ఎలాంటి స్ఫూర్తితో ముందుకు పోవాలంటారు అంబేద్కర్ రాజ్యాంగం చదవండి, చదువురానోళ్ళు ఒక్క సంఘం నుండి ఒక్కరు చదివి ఒక పాఠాలుగా చెప్పి గ్రామ స్థాయికి వెళ్ళాలి. మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకొని మనం ముందుకెళ్ళాలి. ఈరోజు తెలంగాణ 65 ఏళ్ళ క్రితము మరి చెన్నారెడ్డి ఉన్నప్పుడు తొలి దశ ఉద్యమంలో మా నాన్నగారు పనిచేసిండు. అప్పుడు కూడా తెలంగాణ రానియాలి. ఈ రాజ్యాంగం రాస్తేనే కదా చిన్న రాష్ట్రాలు విడిపోతే స్వేచ్ఛగా సంతోషంగా ఉంటారన్నారు కదా. ఈ విడిపోయిన తర్వాత 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ప్రశాంతంగా కరెంటు అన్ని విద్య వైద్యం కావాలనుకున్నాం, కోరుకున్నాం. ఈ రోజు కూడా అనగదొక్కాలని 2 పార్టీలు ఏకమై మా రాజ్యాంగం తూడ్చివేయాలని ఆలోచన ఉందని మేము అనుకుంటున్నాం. మహిళలకు ఎక్కడ స్వాతంత్రం రాలే, అర్ధరాత్రి కాదు పట్టపగలు నడుస్తేనే మహిళలకు స్వాతంత్రం రాలేదని నేను అనుకుంటున్నాను. మాకు తెలిసింది అయితే ఆయన చాలా రాజ్యాంగం రాశాడు, చాలా స్వేచ్ఛగా తిరగాలని లేడీస్కి కూడా రాశాడు, లేడీస్ గురించి కూడా. కానీ లేడీస్కి మాత్రం ఏం లేదండి, పట్టపగలు కూడా స్వతంత్రం లేకుండా పోయింది. మరి ఈ 2.5 yearsలో చాలా అక్రమాలు, అన్యాయాలు, రేప్ కేసులు, భర్తను భార్య చంపడం, భార్యను భర్తను చంపడం, అసలు పోలీస్ స్టేషన్కి పోతే మహిళలకు కూడా వాల్యూ లేకుండా అయిపోయింది.
చాలా బాధాకర విషయము. ఏం కోల్పోతున్న ప్రజల్లో ఇప్పుడున్న పరిస్థితులు మీరు చూస్తా ఉంటే మీరు అన్నట్టుగా చాలా అగత్యాలు జరుగుతున్న పరిస్థితి, ఈ కుటుంబంలో కూడా జరుగుతున్న పరిస్థితులు అంటే ఎట్లా చూడొచ్చు? ఎట్లా చూడొచ్చు అంటే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా పెట్టలే శిక్షలు మహిళలకి. అసలు కరెక్ట్గా ఏదైతే ఎవరైతే చేస్తారో వాళ్ళకి కరెక్ట్ అయిన శిక్ష పడతలేదు. ఏ చేసిపోయినా లక్షలు పోయడం బయటికి రావడం అవుతుంది కాబట్టి ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఏ గవర్నమెంట్కైనా నేను ఒకటే చెప్తున్నాను, మహిళలకు న్యాయం చేయాలి. మహిళలు బయట ఇప్పుడు మహిళలు వెళ్ళంది ఏది అవుతలేదు, మగవానితో ఒక్కరితో అవట్లేదు. ఏ కుటుంబంలో అయినా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మహిళలు భార్యాభర్తలు కష్టపడింది ఇల్లు గడస్తలేదు. అలాంటి సమయంలో ఏం చేయాలి గవర్నమెంట్? సరైన రక్షణ ఇవ్వాలి మహిళలకు. నేను అది ఒకటే కోరుకుంటున్నా, ఇంకా అంతకంటే మించింది ఏం లేదు. ఎక్కడికి పోయినా వాల్యూ లేకుండా అయిపోతుంది, రోజుకు రోజు ఇంకా దిగజారిపోతున్నారు. కానీ మహిళలు బయటికి వెళ్ళేది నడవట్లేదు, పోషించుకోలేకపోతున్నాడు ఒక మొగోడు చేసి. అలా పెరుగుతున్నాయి రేట్లు కూడా. ఏది కొనాలన్నా ఒక 500 ఇడిపించినాం అనుకో, అసలు ఒక రోజు అవుతలేదు. అది పేదవాళ్ళు ఇప్పుడు 500 సంపాదించినోడు నలుగురిని చాదాలంటే ఎట్లా? మహిళ కూడా కష్టపడాలి కదా. మహిళ కష్టపడాలంటే బయటకు పోతే రక్షణ కావాలి కదా. ఎట్లాంటి స్ఫూర్తి తీసుకోవాలంటారు అంబేద్కర్ నుంచి? అంబేద్కర్ నుంచి అంటే వీళ్ళు ఇంకా చాలా నేర్చుకునేది ఉంది. ఆయన రాసింది ఏది అమలుగా అయితలేదు, చెయ్యాలని నేను కోరుకుంటున్నా గవర్నమెంట్ నుంచి. అంత మహిళలకు రక్షణ కావాలి, అంబేద్కర్ బాబాసాహెబ్ రాసింది పాటించాలని నేను కోరుకుంటున్నాను. అంతటి మహనీయుడికి దుస్థితి తీసుకొచ్చిన మన ప్రభుత్వాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇన్ని వేల మంది లక్షల మంది అంబేద్కర్కి నివాళులు అర్పించడానికి ఇక్కడికి వస్తారు. కానీ పరిసర ప్రాంతాలు చూడండి, దోమలు, ఈగలు, మురికి. అదన్నా కనీసం నిలబడడానికి ప్రతి ఒక్కళ్ళు అంబేద్కర్ మీద అభిమానంతో భక్తిభావంతో వస్తారు. వాళ్ళందరికీ కూడా కనీస సౌకర్యాలు కొంచెం ప్రభుత్వం పట్టించుకొని మంచినీళ్ళు మజ్జిగో ఏదో ఇస్తే, ఇంత ఎండలో ఇన్ని లక్షల మంది ఇన్ని వేల మంది అంబేద్కర్ గురించి వస్తున్నారు. మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహనీయుడు అంబేద్కర్కి ఎంత పెద్ద విగ్రహం ఆయన పూనుకొని ఇంత పెద్ద విగ్రహం కట్టించారు. ఆయనకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించడానికి మాకు అందరికీ కూడా అవకాశం కల్పించినందుకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెరవేరిందా అంటే ఆయన ఏదైతే అనుకున్నారో అదైతే ఆయన రాజ్యాంగం ప్రకారం దళితుల పట్ల వివక్ష లేకుండా అందరూ సమానంగా ఉండాలి అని ఏదైతే ఆయన ఆశయం ఉందో అదైతే మాత్రం ఫుల్ఫిల్ అయింది. గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అది మేమేమి కామెంట్ చేయలేము. కాకపోతే మాత్రం అందరం కలిసిమెలిసి ఒకటే రక్తం ఒకటే మాట ఒకటే బాటలాగా మేము అందరం అయితే మాత్రం కలిసే ఉంటాం. ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారమే నడుస్తుందని చెప్తున్నాడు. రాజ్యాంగ ప్రకారం నడుస్తుందంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఏది రాజ్యాంగం ప్రకారం నడుస్తుందో చూడమనండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టడం రాజ్యాంగ పరంగా నడవడమా? ఈ శుభ్రత లేకపోవడం, రోడ్డు శుభ్రత లేకపోవడం, చెత్తొట్టుకోవడం రాజ్యాంగ ఇదా? ఈ 10 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా మంచినీళ్ళ ఇబ్బంది లేకుండా చూసిన 10 సంవత్సరాలు కూడా ఇప్పుడు ఏ ఒక్కరు ఇబ్బంది పట్టలేదు. అందరూ రోడ్ల మీదకి వచ్చేసారు. చూడండి, డివిజనే కాదు, కాన్స్టిట్యున్సీలే కాదు, సిటీ మొత్తం నీళ్ల కోసం కానీ కరెంటు కోసం కానీ రోడ్ల మీదే ఉంది. ముందు అవంతా సరి చేసుకోమనండి, తర్వాత రాజ్యాంగం గురించి మాట్లాడొచ్చు. ఎందుకంటే ఎక్కడా కూడా ప్రజలకు కనీస అవసరాలు మాత్రం దొరకట్లేదు, అల్లాడిపోతున్నారు. కనీసం ట్యాంకర్లు కొనుక్కుందామన్నా సరే ఎక్కడా లేదు. అన్ని సంక్షోభాలు ఇప్పుడే వచ్చివ్వండి, ఈ ప్రభుత్వంలోనే వచ్చివ్వండి. రాష్ట్రాల్లో వెళ్ళి పథకాలు అమలు అవుతున్నాయి మరి రాష్ట్రంలో ఆయనకే వదిలేస్తున్నామండి. ఎంతవరకు అమలు అవుతున్నాయో ప్రజలందరూ ఎక్కడ ఇదేం అమాయకులేం కాదు. ప్రజలందరూ గొంతెత్తి చెప్తున్నారు ఎవరికి ఏం పథకాలు అందుతున్నాయో. అవునండి, మొన్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చాము. ఇదేంటది షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చాము. తులం బంగారం ఏదని అడుగుతున్నారు. చెయ్యలేని వాగ్దానాలు చేయడం ఎందుకు, తీర్చలేకపోవడం ఎందుకు? పెన్షన్లు కూడా సక్రమంగా పడుతున్నాయని అడగండి. పెన్షన్లు పెంచి అందిస్తున్నారా ఒకసారి అడగండి. మీకు కూడా తెలుసు, మీడియాలో మీకు అందరికీ తెలుస్తున్నాయి కదా. ఆయన ఫస్ట్ పేదల ఇళ్ల మీద పడి కూలగొట్టకుండా ఉంటే హైడ్రా పేరుతోటి చాలా సంతోషిస్తాము. ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు. ప్రజలకు కావాల్సిందేంటి? కొంచెం మంచినీళ్లు, కొంచెం కరెంటు. అవి రెండు ఇవ్వలేని ప్రభుత్వం వైఫల్యం తెలుస్తానే ఉంది. ఎక్కడ పరిశుభ్రత లేదు. అందరూ కూడా డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని ముందుకు పోతా ఉన్నారు. అవి మేము భరించక తప్పదు. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమం గురించి ఆయన ఆలోచించట్లేదు. కాబట్టి ఇదంతా కూడా ఇలాగే నడుస్తుంది. ఎక్కడ ఇచ్చారండి? బిడ్డ పుడితే కిట్లు ఇచ్చారు, కేసీఆర్ కిట్లు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. మహిళా ప్రాధాన్యత ఉన్న ఇప్పుడు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి మేమే కదా తీసుకొచ్చింది. ఏదో ముక్కి అయ్యి కంటిన్యూ చేస్తున్నారు. ఎలక్షన్ లో మేము తులం బంగారం కూడా ఇస్తాము, ఇంకా అది ఇస్తాం ఇది ఇస్తామన్నారు. ఏ అంగన్వాడీలో కూడా ఆయన చెప్పిన ప్రామిసులు ఏవి కూడా నడవట్లేదు.
అంతా మా ప్రభుత్వం ఉండగా నడిచినాయే కంటిన్యూ చేస్తున్నారు. కొన్ని కంటిన్యూ చేయకుండా ఆపేస్తున్నారు కూడా. వాళ్ళకి ఫుల్ గా అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఎంతసేపు ప్రజలను దోచుకునేయడమే తెలుసు. కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది మహిళలకు పెద్దపీట వేస్తా ఉన్నాం, 33% రిజర్వేషన్ల బిల్లును కూడా త్వరలోనే మేము బిల్లు ఆమోదించబోతున్నామని చెప్పి మాట్లాడుతున్నాం. రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. మా మహిళలు కూడా గొంతు విప్పే టైం వస్తుంది, చట్టసభలో కూర్చునే టైం వస్తుంది.